దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మీ అందరికీ వందనములు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడి దినాన్న మనతో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు, గాఢాంధకార పరిస్థితులు, శత్రు బాధ తన జీవితంలో ఎదుర్కొన్నాడు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితిలో తాను దేవుని మీద ఆధారపడినట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం. యెహోవాయే నా కాపరిగా ఉన్నాడు, నా కరువులు, నా ఇబ్బందులు, నా కష్టములు కూడా ఆయనే కాపరిగా ఉండి పచ్చికల చోట్లకు నన్ను నడిపించారు. ఒక గొర్రెకు ఏ మేత అవసరమైనదో కాపరి ఏ విధముగా చూసుకుంటాడో అటువంటి జీవితాన్ని దేవుడు నాకు కష్ట పరిస్థితుల నుండి, బాధల నుండి విడిపించి నన్ను కాపాడుతూ వచ్చారు. మరణాపాయం నుండి కాపాడుతూ వచ్చారు. సమస్య నుండి దేవుడు కాపాడుతూ వచ్చారు. శత్రు బాధ నుండి దేవుడు నన్ను కాపాడుతూ వచ్చారు. నా జీవితాన్ని జయముతైన నింపారు. కారణం ఏమిటంటే, నేను ఒకటే కోరుకున్నాను, ఆయన నా కాపరిగా ఉండాలని, ఆయన నాకు తోడై ఉండాలని, ఆయన నాకు నీడగా ఉండాలని కోరుకున్నాను. కాబట్టి ఎటువంటి పరిస్థితి అయినా నా పక్షాన ఆయన ఉన్నాడు కనుక నేను భయపడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతటి సాక్ష్యము కలిగిన దావీదు మహారాజు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలంట వస్తున్నాయి. ఈ జీవితాన్ని నేను పొందుకుని ముందు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పడ్డాను. ఆయనను ప్రభు నా పక్షాన్ని నిలబడ్డారు. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. ఆయన కాపరిగా నాకున్నాడు. ఆయన మందిరములో నేను నివాసం చేస్తానని కోరుకున్నాడు. మన జీవితాలు కూడా ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుని సమర్పణ కలిగి బ్రతికితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. మన జీవితాన్ని కృపాక్షేమంతో నింపుతారు. అటువంటి జీవితం మనం పొందుకొని దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటే మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన మీ నామం కొరకై వందనాలు. దావీదు మహారాజంతో సాక్ష్యం కలిగి ఉన్నాడు. తన జీవితంలో పడిన కష్టాలని జ్ఞాపకం చేసుకుని ఆయన కాపరిగా ఉండటం వల్ల నేను ఈ బ్రతుకు, ఈ జీవితం దేవుడు నాకు ఇచ్చారని, క్షేమకరమైన జీవితం ఇచ్చారని నేను స్తుతించాడు, ఘనపరిచాడు. నాయన, అటువంటి జీవితం మేము కూడా కలుగుని కొరకు బ్రతుకు వారిగా చిన్న ఎవరి కష్టాలు, బాధలు ఉన్నారు వారిని కనికరించి సహాయం చేసి మీరే మహిమ తెచ్చుకోమని, కృప చూపించమని యేసునామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును కాక. ఆమేన్.